వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఈసెట్ ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ ఈసెట్ ఎగ్జామినేషన్ అందరికీ తెలిసినట్టు లేటరల్ ఎంట్రీ ఇంజనీరింగ్ కానీ ఫార్మసీ కోర్స్ కానీ డిప్లొమా వాళ్ళు జాయిన్ అవ్వాలంటే ఈసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసి వాళ్ళు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్, ఫీజు ఎంత కట్టాలి, సిలబస్ ఏంటి, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏంటి అని పూర్తిగా మనకు 1 by 1 చెప్తాను. ఫైనల్గా కూడా స్టెప్ బై స్టెప్ ఎలా ఆన్లైన్లో అప్లై చేయాలో అది కూడా మీకు డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఎవరైనా సరే ఈసెట్కి సంబంధించి రాసేవాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే దీని తర్వాత మీకు ఈసెట్ రాసిన తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది. ఆ కౌన్సిలింగ్లో కాలేజెస్ని ఎక్కువ మార్కులు వచ్చినా సరే బెస్ట్ కాలేజెస్ని ఎలా చూస్ చేసుకోవాలని కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ఆ ట్రిక్స్ అన్నీ కూడా మీకు నేను ఫ్యూచర్ కమింగ్ వీడియోస్లో చెప్తాను. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఆల్ అండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇట్లాంటి వీడియోస్, ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి కాబట్టి మిస్ అవ్వరు. టెలిగ్రామ్ ఛానల్ ఒకటి ఇస్తాను, మనబడి ఇంటర్ అని చెప్పి, కింద లింక్, దాన్ని కూడా క్లిక్ చేయండి. దాంట్లో కూడా ఈసెట్కి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా దాంట్లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఫైన్ స్టూడెంట్స్, ముందుగా మనము ఈసెట్కి సంబంధించిన డిఫరెంట్ కోర్సెస్ ఏమున్నాయి, తర్వాత వాటి లాస్ట్ డేట్స్ ఏమున్నాయి ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ 1 by 1. ఫస్ట్ థింగ్, ఈసెట్ ఎగ్జామినేషన్ మనకు 8th May 2024 వెడ్నెస్డే రోజు మార్నింగ్ 9 నుంచి 12 అండ్ 2:30 PM నుంచి 5:30 PM మధ్యలో జరుగుతుంది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఈ డేట్స్ మనకు ఇంతకు ముందే వచ్చాయి, బట్ ఇది ఫైనల్ డేట్స్ అని చెప్పి వాళ్ళు ఫైనలైజ్ చేయడం జరిగింది మనకు. తర్వాత ఈసెట్లో మనకు డిఫరెంట్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో, బీఎస్సీ మ్యాథమెటిక్స్ అవన్నీ ఒకసారి సిలబస్ వాటి గురించి వచ్చినప్పుడు చెప్తాను. దెన్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 15th May 2024 అంటే నిన్నటి నుంచి ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయాయి మనకు. ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యాయి, ఫ్రైడే రోజు నుంచి. సో ఆన్లైన్ అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసేసుకోవచ్చు. దెన్ దీనికోసము 1 month మనకు టైం ఇవ్వడం జరిగింది ఆన్లైన్లో అప్లై చేయడానికి. ఇది వితౌట్ లేట్ ఫీ, అంటే ఇట్ డజంట్ మీన్ దట్ మీరు ఫీ పే చేయకూడదని కాదు, ఫీ ఉంటుంది. మరి ఆ ఫీ ఎంత ఉంటుందో ఒకసారి చూపిస్తాను. సో ఇది మనకు ఈసెట్కి సంబంధించిన ఫీ డీటెయిల్స్. సో ఫర్ ఓసీ కేటగిరీకి 600 రూపీస్, బీసీ కేటగిరీకి 550 రూపీస్, అండ్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీస్కి 500 రూపీస్. సో ఈ ఫీ అనేది మనకు 15th April 2024 దాకా ఈ ఫీ అనేది అప్లికబుల్ అవుతుంది. అలా కాకుండా మీరు 15th April 2024ని దాటేశారు అంటే ఎక్స్టెండ్ అయిపోయింది పొరపాటున, అప్పుడు ఫీ అనేది ఎక్స్ట్రా ఉంటుందన్నమాట. అంటే 600 రూపీస్ ప్లస్ లేట్ ఫీ ఉంటుంది. లేట్ ఫీ అంతా 500 రూపీస్. ఎప్పటిదాకా మీకు 22nd April 2024 దాకా, అంటే 16th నుంచి 22nd లోపల కానీ మీరు చేసుకుంటే, జనరల్ వాళ్ళకి చెప్తున్నాను, 600 రూపీస్ ప్లస్ 500 రూపీస్ ఎక్స్ట్రా కట్టాలి. ఇన్ కేస్ 22nd కూడా మిస్ అయిపోయింది అనుకోండి, అప్పుడు 2000 రూపీస్ కట్టాలి. ఎప్పుడు అంటే 600 రూపీస్ ప్లస్ 2000 రూపీస్ ఎక్స్ట్రా కట్టాల్సి ఉంటుంది. ఇది 29 April 2024 దాకా. కాబట్టి ఇట్లా లేట్ ఫీ అనేదాన్ని మీరు యాడ్ ఆన్ చేయకుండా ఇన్ టైంలో అంటే 15th April 2024 లోపలే కట్టేసేసేయండి. అండ్ 5000 రూపీస్ కూడా ఉంది అప్ టు 2nd May 2024 దాకా. కాబట్టి ఎవరైనా సరే ఈసెట్ అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసేస్తే ఈ 500 and 600 రూపీస్లోనే మీకు మొత్తం టోటల్గా అయిపోతుంది వర్క్ అంతా కూడా. దెన్ కమింగ్ టు సిలబస్ గురించి మీకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరెవరు ఏమేమి చదవాలి అనే దానిపైన ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాటి ప్రకారంగా మీరు చేయండి. దీంట్లో డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఇంజనీరింగ్ వాళ్ళకి, తర్వాత డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఫార్మసీ, అలాగే బీఎస్సీ మ్యాథమెటిక్స్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అర్హులే, దీంట్లో ఎలిజిబుల్ అనమాట. సో వాళ్ళకి సపరేట్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా మీరు ఒక్కసారి ఆ సిలబస్ లింక్ ఇస్తాను కాబట్టి ఆ సిలబస్ ప్రకారం మీరు అప్లై అయితే చేసుకోండి. దెన్ అదే క్రమంలో మనకు బీటెక్లో ఎవరు తీసుకోవచ్చు డిప్లొమా హోల్డర్స్ అని చెప్పి, ఏ కోర్స్ తీసుకోవచ్చు అనేది ఇవ్వడం జరిగింది. అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ ఎవరైనా పోవాలనుకుంటే ఇంజనీరింగ్లో వాళ్ళకి అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అనేది వాళ్ళ కరికులంలో డిప్లొమాలో ఉండాలి. అలాగే బయోటెక్నాలజీ, ఫార్మసీ, కెమికల్ ఇంజనీరింగ్, సిరామిక్ టెక్నాలజీకి సిరామిక్, కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన డిప్లొమా కోర్సెస్ ఏవైతే వాళ్ళు ఈ 2 years చేస్తుంటారో వీటిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కెమికల్ ఇంజనీరింగ్కి వెళ్ళచ్చు. అలాగే సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్, స్పెషల్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ విత్ కంప్యూటర్, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, యానిమేషన్, మల్టీమీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 3D యానిమేషన్ అండ్ గ్రాఫిక్. దెన్
సో ఈ రకంగా మొత్తం ఇవ్వటం జరిగింది. దెన్ వెబ్ డిజైనింగ్, కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్కింగ్. అలాగే ఈసీఈ వాళ్ళకి సంబంధించిన కోర్సెస్ అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు ఈసీఈలో ఈ డిప్లొమాలో ఇవి చేసిన వాళ్ళందరూ కూడా ఈసీకి అర్హులు. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమేషన్కి వీళ్ళందరూ కూడా అర్హులు. మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, ఫార్మసీ వాళ్ళకి ఫార్మసీ అనేది ఖచ్చితంగా వాళ్ళ డిప్లొమాలో ఉండాలి. అండ్ బీఎస్సీకి సంబంధించి బీఎస్సీ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ వన్ ఆఫ్ ది ఆప్షనల్ సబ్జెక్ట్స్ కింద ఉండాలి. సో ఈ ప్రకారంగా వాళ్ళు ఎవరెవరు దేనికి ఎలిజిబుల్ అనేసి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలి, దీనికి సంబంధించిన లింక్ అయితే నేను ఇస్తాను. సో ఆ లింక్ ద్వారా మీరు లాగిన్ అయిపోయి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్ అని ఉంది. సో ముందు మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఫీ పేమెంట్ కట్టాలి. ఫీ పేమెంట్ ఇప్పుడైతే 600 రూపీస్ జనరల్ వాళ్ళకి, 500 రూపీస్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. ఫీ కట్టిన తర్వాత పేమెంట్ స్టేటస్ అనేది తెలుసుకోవాలి. ఇక్కడ ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుంది మీకు. ఈ అక్నాలజ్మెంట్ నెంబర్ తీసుకొని తర్వాత ఫిల్ అప్లికేషన్ మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఈ అప్లికేషన్లో మీ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ స్టార్టింగ్లో అడుగుతారు. ఈ బేసిక్ డీటెయిల్స్ తీసుకొని తర్వాత ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. ఫుల్ డీటెయిల్స్లో మీరు ఏ కోర్స్ అప్లై చేస్తున్నారు అనే దానిపైన కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దెన్ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఓన్లీ ఆఫ్టర్ సబ్మిటింగ్ అప్లికేషన్ ఫామ్. సో ఇక్కడ అప్లై చేసేటప్పుడు చాలామంది కూడా ఏం చేస్తారంటే ఫీ అనేది ఇక్కడ కట్టేసేసిన తర్వాత కొన్ని రోజులు ఆగిన తర్వాత అప్లై చేస్తుంటారు. సో ఈ ఈఏపీ సెట్లో మనం చాలా ఎక్కువగా చూసాం. దాంతో వాళ్ళు ఏం చేశారంటే ఈ డ్యూ డేట్ లోపల, అంటే ఏదైతే మీకు 15/4/2024 లోపల ఫీ కట్టిన వాళ్ళు కూడా అప్లై చేయకపోతే వాళ్ళని మళ్ళీ లేట్ ఫీ కింద కన్సిడర్ చేస్తారు. కాబట్టి ఈ టైం ఉంది కాబట్టి 15/4/2024 లోపల మీరు అప్లై అయితే చేసేసుకోండి బేసిక్ డీటెయిల్స్తో. అప్లికేషన్ ఫామ్ లాస్ట్లో ఫైనల్గా మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో ఈ ప్రొసీజర్ కూడా మీకు కావాలంటే, స్టెప్ బై స్టెప్ కావాలంటే నేను మీకోసం మనం ఒకసారి లాగిన్ అయ్యి ఎవరిదైనా యూజర్ ఐడితో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. ఒకవేళ కావాల్సిన వాళ్ళు కామెంట్లో పెట్టండి. ఫైన్ స్టూడెంట్స్, మరి ఫైనల్గా ఎలా ఉంటుంది ఎగ్జామినేషన్, మాక్ టెస్ట్ ఎలా ఉంటుందంటే దీనికి manabadi.co.in వెబ్సైట్కి వెళ్ళండి. మీరు manabadi.co.in వెబ్సైట్లో మీకు ఈసెట్కి సంబంధించి మాక్ టెస్ట్ ప్లస్ స్టేట్ వైడ్ గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్, మీరు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈసెట్కి ముందరే స్టేట్లో ఉన్న చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాస్తారు కాబట్టి మీరు ఎగ్జామ్లో మీకు వాళ్ళతో కాంపీట్ చేసి స్టేట్ వైడ్లో మీకు ఎంత ర్యాంక్ వస్తుందని టెంటేటివ్గా మీరు చూసుకోవచ్చు. ఒక 25,000 మెంబర్స్ స్టేట్ వైడ్ రాశారనుకోండి, మీరు దాంట్లో ఒక 10,000 ర్యాంక్ లోపల ఉన్నారనుకోండి, రేపు పొద్దున మీకు ఒరిజినల్ ఎగ్జామ్లో 10,000కి ఒక 1,000, 2,000 అటు ఇటు ర్యాంక్స్లో మీకు తెలుస్తుంది అనమాట. సో మీరు ఇంకా ఎంత చదవాలి అనేది, ఎంత పెండింగ్ ఉంది, ఎంతమందితో కాంపీట్ చేయాలనేది ఈ మాక్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. కాబట్టి manabadi.co.inలో లాగిన్ అయితే మీకు ఆ మాక్ టెస్ట్ అనేది కనబడుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఇంకేదైనా డౌట్ ఉంటే ఈ సెట్ సంబంధించి కామెంట్స్లో పెట్టండి. వీలైనంత వరకు దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాము. లేదంటే సపరేట్ వీడియో చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.